ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై ఇవాళ తీర్పు వెలువడనుంది. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువడించబోతోంది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్పై ఇప్పటికే విచారణ జరిగింది. తీర్పును కోర్టు ఇవాళ్టికి రిజర్వ్ చేసింది. ట్రయల్ కోర్టులో కవితకు బెయిల్ రాకపోతే హైకోర్టుకెళ్లే అవకాశం ఉంది. మరోవైపు రేపటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ కూడా ముగియబోతోంది. ఎమ్మెల్సీ కవిత, ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ బెయిల్ పిటిషన్లపై తీర్పు ఇవాళ రాబోతుంది. అయితే రెండు కేసుల్లో కవిత బెయిల్ను దర్యాప్తు సంస్థలు వ్యతిరేకించాయి. లిక్కర్ పాలసీ కేసులో కవిత కింగ్ పిన్ గా పేర్కొన్నాయి. కవితకు బెయిల్ వస్తే కేసు దర్యాప్తు ప్రభావితం చేస్తారని, కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, ఇప్పుడు బెయిల్ ఇవ్వొద్దని వాదించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అలాగే సీబీఐ కేసులో కవితకు బెయిల్ పిటిషన్ కు సంబంధించి తీర్పు ఇవాళ రాబోతోంది. అప్డేట్స్ ఏంటి? ఈ రోజు రౌజ్ అవెన్యూ కోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపైన తీర్పును వెలువరించబోతోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న, అలాగే ఢిల్లీ లిక్కర్ పాలసీ అవినీతి కేసులో సిబిఐ కేసులో ఏప్రిల్ 11వ తేదీన కవిత అరెస్ట్ అయ్యారు. ఈ రెండు కేసుల్లో కూడా ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు, జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా. అయితే ఈ రెండు కేసుల నుంచి కూడా తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పి ఈడీ, సీబీఐ కేసుల నుంచి బెయిల్ ఇవ్వాలని రౌజ్ అవెన్యూ కోర్టు ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ వాదనలు వినిపించారు కవిత తరపు న్యాయవాదులు. ఈ కేసుతో కవితకు సంబంధం లేదని, ఎటువంటి ఆధారాలు, సాక్ష్యాలు కూడా లేవు, కేవలం నిందితులు ఇచ్చిన వాంగ్మూల ఆధారంగానే కవితను అరెస్ట్ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 45 కింద కవిత బెయిల్ కు అర్హురాలు. అలాగే 7 ఏళ్ల లోపు శిక్ష పడే కేసులకు సంబంధించి అరెస్ట్ అవసరం లేదు. అలాగే బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు నడుస్తున్నాయి కాబట్టి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. అలాగే మహిళా ప్రజాప్రతినిధిగా కూడా ఆవిడ ఉన్నారు. అలాగే వైద్యపరమైన కారణాలతో కూడా ఆవిడకు బెయిల్ ఇవ్వాలి. ఇప్పటి వరకు ఈ కేసులో కవిత పాత్రకు సంబంధించి ఎటువంటి ఆధారాలు కూడా ఈడీ వద్ద లేవు. కేవలం నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే అప్రూవర్లుగా మారిన మాగుంట శ్రీనివాసరెడ్డి, అలాగే మాగుంట రాఘవ, అలాగే శరత్ చంద్రారెడ్డి, అలాగే కవితకు సంబంధించి కవిత కోసం పనిచేసిన గోరెంట్ల బుచ్చిబాబు, అలాగే అరుణ్ రామచంద్రపల్లి వీరిచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా మాత్రమే కవితను అరెస్ట్ చేశారు. కానీ ఎటువంటి నగదు ఇప్పటి వరకు ఈ కేసులో కవిత వద్ద పట్టుబడలేదు. సో ఈ కేసుకి కవితకు ఎటువంటి సంబంధం లేదు. కవితను విడుదల చేయాల్సిందిగా కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే కవిత ఈ కేసులో కింగ్ పిన్ గా ఉన్నారు. కవితకు వ్యతిరేకంగా తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. మొబైల్ చాట్స్ కానీ, అలాగే వాళ్ళ కాల్ కన్వర్సేషన్ కి సంబంధించిన ఆధారాలు, అలాగే ఎవిడెన్స్ ని డిస్ట్రాయ్ చేశారు అన్న ఆధారాలు, వీటన్నిటికి సంబంధించి కూడా కోర్టుకి దర్యాప్తు సంస్థలు సబ్మిట్ చేస్తూ ఈ కేసులో కవిత బెయిల్ పై బయటకు వెళ్తే కనుక కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుంది. అలాగే సాక్షులను, ఆధారాలను కూడా ప్రభావితం చేస్తారు, తారుమారు చేసే అవకాశం ఉంది. గతంలో డిజిటల్ ఎవిడెన్సెస్, మొబైల్ డేటాను అరెస్ట్ చేశారు, అలాగే సాక్షుల్ని బెదిరించారు అన్న అంశాలను కూడా కోర్టు దృష్టికి దర్యాప్తు సంస్థలు తీసుకెళ్లడం జరిగింది. అలాగే కవితకు బెయిల్ ఇవ్వొద్దని చెప్పి బెయిల్ ని వ్యతిరేకించడం జరిగింది. సో ఈ రోజు ఈ రెండు పక్షాల వాదనలపైన కూడా తీర్పు ఏ విధంగా ఉండబోతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఒక పక్క బెయిల్ ఇవ్వాలి అని చెప్పి కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. బెయిల్ ఇవ్వొద్దు అనడానికి గల కారణాలు ఏంటి, తమ వద్ద ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది, ఇంకా అనేక డిజిటల్ ఎవిడెన్సెస్ ని పరిశీలిస్తున్నాం, అనేక మంది విట్నెస్ ను కూడా ప్రశ్నిస్తున్నాం అని చెప్పి దర్యాప్తు సంస్థలు చెప్తున్న నేపథ్యంలో సో కోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అన్నది ఉత్కంఠగా మారింది. అయితే ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎవరికైతే బెయిల్ ని దర్యాప్తు సంస్థలు వ్యతిరేకించాయో వారెవరికి కూడా ట్రయల్ కోర్టు దశలో బెయిల్ రాలేదు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు స్థాయిలోనే ఈ కేసులో ఉన్న నిందితులకు బెయిల్ రావడం జరిగింది. కాబట్టి అయితే ఒక్క అంశం, ఈ కేసులో అరెస్ట్ అయిన ఒకే ఒక మహిళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. సో మహిళగా ఉన్న ప్రొవిజన్స్ పిఎంఎల్ఏ సెక్షన్ 45 కూడా కవితకు వర్తించదు. ముఖ్యంగా వృద్ధులు, అలాగే వికలాంగులైన వారికి మాత్రమే ఈ సెక్షన్ 45 వర్తిస్తుంది. సో ఆ కోవకు కూడా కవితకు చెందరు కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాదనలు వినిపించడం జరిగింది. సో చూడాలి, ఒక మహిళ అన్న కోణంలో, అలాగే ఎలక్షన్స్ ఉన్నాయన్న కోణంలో, అలాగే స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు, ఇటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కోర్టు ఏమన్నా బెయిల్ ఇస్తుందా, లేక రెండు కేసుల్లో కూడా బెయిల్ తిరస్కరిస్తుందా అన్నది 10 గంటల తర్వాత తెలిసే అవకాశం ఉంది. రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక కోర్టు జడ్జ్ కావేరి బవేజా ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ, సిబిఐ, ఈడీ ఈ రెండు కేసుల్లో కవిత బెయిల్ పిటిషన్లపైన తీర్పుని వెలువరించబోతున్నారు. ఒకవేళ కవితకు కనుక ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో, అలాగే సిబిఐ కేసులో బెయిల్ నిరాకరించినట్లయితే కనుక కవిత తరపు న్యాయవాదులు నెక్స్ట్ హైకోర్టు, సుప్రీంకోర్టుని ఆశ్రయించే యోచనలో కూడా ఉన్నారు. ఒకవేళ బెయిల్ ఇస్తే
దర్యాప్తు సంస్థ కూడా పైకోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. సో ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత అనేక కోణాల్లో ఈ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. గోవా ఎలక్షన్స్ కి సంబంధించిన డబ్బును సమకూర్చడంలో, అలాగే సౌత్ గ్రూప్ నుంచి వచ్చిన 100 కోట్ల ముడుపుల్ని సమకూర్చడంలో కూడా కవిత కీలక పాత్ర పోషించారు, కింగ్ పిన్ గా ఉన్నారు అన్న అంశాలని దర్యాప్తు సంస్థలు అయితే కోర్టు ముందు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పటికే ఇంట్రిమ్ బెయిల్ కూడా కోర్టు తిరస్కరించింది కాబట్టి రెగ్యులర్ బెయిల్ విషయంలో ఎటువంటి ఉత్తర్వులు రాబోతున్నాయనేది మరి కాసేపట్లో తెలియబోతోంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక కీలకమైన తీర్పు ఈ రోజు కవిత బెయిల్ పిటిషన్ లో ఆవిడకు బెయిల్ వస్తే కనుక దర్యాప్తు సంస్థలు హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఒకవేళ బెయిల్ రాకపోతే కనుక కవితని ఉన్నత స్థాయి కోర్టులను ఆశ్రయించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.